మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. టీవీకే అధినేత విజయ్కి పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఏదో రకంగా కూడా ప్రమాదాలు అయితే ఎదురవుతూనే ఉన్నాయి. మరలా కూడా మేనిఫెస్టో రిలీజ్ చేసే క్రమంలో మొదటి మీటింగ్ అప్పుడేమో అక్కడ తొక్కిసలాట జరిగింది. అప్పటి నుంచి కూడా వరుసగా వివాదాలు విచారణలు ఎదుర్కొంటూ ఉన్నాడు. మరలా మొన్న ఒక వినూత్నంగా కూడా జనాల్లోకి వచ్చి ప్రచారం చేయాలి అనుకున్న క్రమంలో కూడా ఒక్కసారిగా కూడా అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా దగ్గరికి రావడంతో అక్కడ నుంచి విజయ్ పారిపోయాడు. ఒకవేళ కనుక అదే ప్లేస్లో వాళ్ళు బాంబులు తీసుకొని వస్తే ఏంటి పరిస్థితి అంటూ కూడా అక్కడ వివాదం చెలరేగింది చూసాం. ఇప్పుడు మరలా కూడా మేనిఫెస్టో రిలీజ్ చేసిన కార్యక్రమంలో విజయ్కి కన్నుపోయేది త్రూటిలో ఈ ప్రమాదం తప్పింది. ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నటువంటి విజయ్కి మాత్రం ఇది ఒక ఊహించని పరిణామంగా చెప్తున్నారు. విజయ్ కంటికి త్రూటిలో ఈ పెను ప్రమాదం తప్పింది. పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసే కార్యక్రమంలో వేదిక మీదకి ఒక రైతు వచ్చాడు. రైతు వస్తూ తను వరి పైరు ఒక మణికంఠ శూలం తీసుకొని వచ్చాడు. ఆ వరి పైరుని మణికంఠ శూలాన్ని రెండింటిని కూడా విజయ్కి ఇవ్వబోయాడు రైతు. అలా ఇచ్చే క్రమంలో కూడా శూలం పైకెత్తిన సమయంలో అది కూడా కన్ను దాకా చేరింది. ఈ సమయంలో విజయ్ అలర్ట్ అవటంతో కూడా ఆ ప్రమాదం అయితే తప్పింది. ఒక్కవేళ గనక అలర్ట్ కాకపోతే గనక పెను ప్రమాదమే జరిగి ఉండేది. కన్ను త్రూటిలో కూడా కన్ను పోయి ఉండేది. ఇక టీవీకే శ్రేణులు అయితే దీని మీద అయితే విచారణ వ్యక్తం చేస్తూ ఉన్నారు. జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఫ్యాన్స్ కూడా చెప్తున్నారు. ఏప్రిల్ 23వ తేదీన ఇటు తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో కూడా పార్టీలన్నీ కూడా మేనిఫెస్టోని రిలీజ్ చేయటము ఇటు దూసుకుపోతూ ఉన్నాయి. మరొక వైపు మే 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే విజయ్ దీంట్లో ఎంత ప్రభావం చూపనున్నారు అనేది కూడా తీవ్ర చర్చనీయాంశంగా ఆసక్తికర అంశంగా మారింది. కానీ విజయ్ చేసి పెట్టేటువంటి సభలు కానీ లేకపోతే ఇవన్నీ కూడా కార్యక్రమాలన్నింటిలో కూడా ఏదో ఒక అపశకనం కానీ ఏదో ఒక ప్రమాదం జరిగేటువంటి సూచనలు కానీ ఎప్పుడూ కనిపిస్తూనే ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. ఎస్ కిరణ్, మరోసారి కూడా విజయ్ ఒక ప్రమాదాన్ని ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? రేణు, తమిళనాడు ఎన్నికల ప్రచారంలో విజయ్కి ఏదో ఒక అపశకనం ఎదురవుతూనే ఉంది. ఆయన ప్రచారం ప్రారంభించిన సమయం నుంచి గతంలో ఏదైతే టీవీకే ప్రారంభం తర్వాత ఏదైతే ఎన్నికల ప్రచారంలో కూడా ఆయనకు పలు వివాదాలు చోటు చేసుకోవడం, అభిమానుల అత్యుత్సాహము, బైక్ రైడింగ్స్, చాలా ప్రమాదాలు జరగడం కూడా మనం ఇటీవల ఎన్నికల ప్రచారం చూసాం. అయితే ఇక్కడ ప్రధానంగా విజయ్ సైకిల్ మీద ప్రయాణం చేయడం కూడా, సైకిల్ మీద ర్యాలీ చేయడం కూడా తీవ్ర విమర్శలకు దారితీసింది. ఏదైతే విజయ్ అభిమానులు దగ్గరికి చొచ్చుకొని రావడం, అతి సమీపంలో విజయ్ ని అనుసరించడం, ఇలా వరుసగా జరిగిన సంఘటనలలో అటు పోలీసులు కూడా జాగ్రత్తలు చెప్తున్నప్పటికీ విజయ్ చేస్తున్న వ్యవహారాలు చూస్తే ఒక్కోసారి విజయ్ ఇంకా నటుడుగానే తన వ్యవహార శైలిని నడిపిస్తున్నారు. ఆయన పరిపూర్ణ రాజకీయ నాయకుడిగా ఆయన వ్యవహార శైలి లేదు అనే ఒకవైపు విమర్శలు నడుస్తున్నాయి. మరోపక్క విజయ్ బహిరంగ సభల్లో కూడా ఆయన జాగ్రత్తలు పాటించడం లేదు. నేరుగా విజయ్ అభిమానులు నేరుగా ఏదైతే రేబన్ గ్లాసెస్ విసురుతున్నారు, ఒక్కోసారి కూల్ డ్రింక్ బాటిల్స్ విసురుతున్నారు, వాటర్ బాటిల్ విసురుతున్నారు. సెక్యూరిటీ అలర్ట్ గా ఉండి ఎప్పటికప్పుడు సమస్యలు రాకుండా జాగ్రత్తలు పడుతున్నప్పటికీ కూడా విజయ్ ప్రచార కార్యక్రమంలో పలు సంఘటనలు చోటు చేస్తున్నాయి. అదేవిధంగా నిన్న జరిగిన ఒక మీటింగ్ విషయంలో మనం ఒకసారి గమనిద్దాం రేణు. ఏదైతే ఒక రైతు నేరుగా ఒక శూలంతో బాటి వరికి సంబంధించిన పైరుతో పాటు ఒక శూలాన్ని కూడా ఆయనకు బహుకరించేందుకు తీసుకొచ్చాడు. ఆ సమయంలో విజయ్ కంటి దగ్గరి వరకు కూడా ఆ శూలం వెళ్ళింది. అయితే విజయ్ అప్రమత్తంగా ఉండడంతోనే పెను ప్రమాదం తప్పింది. కంటికి పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదం తప్పడంతో టీవీకే శ్రేణులు, టీవీకే నాయకులు ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే ఒక్కొక్కసారి చిన్న అజాగ్రత్తే పెను ప్రమాదానికి దారితీస్తుంది. అయితే వరుసగా జరుగుతున్న సంఘటనలు వరుసగా జరుగుతున్నటువంటి సంఘటనల వల్ల ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియాలో చూసిన తర్వాత కూడా అంటే కామెంట్స్ మనకి కనిపిస్తూ ఉన్నాయి. అంటే విజయ్ అసలు ఏ ముహూర్తాన పార్టీ స్టార్ట్ చేశారు? ఎందుకంటే వరుసగా కూడా ఏదో ఒకటి విజయ్కి ఎదురవుతూనే ఉంది. కేసులు ఎదుర్కోవటం కానీ ఇవన్నీ కూడా తన సినిమా జననాయకని వెనక్కి వెళ్ళటం కానీ ఇదంతా కూడా జరుగుతూ ఉంది. ఎస్ వేణు, ఇప్పుడు మనం విజయ్ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఆయనకు వరుసగా అపశృతులు జరుగుతూనే ఉన్నాయి. ఒకవైపు కరూరు సంఘటనతో ఆయన దేశవ్యాప్తంగా చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. ఎందుకంటే 41 మంది మరణించినప్పుడు కూడా ఆయన అక్కడ స్టే చేయలేకపోయారు, సహాయ చర్యలు చేపట్టలేకపోయారు, ఏమీ మాట్లాడకుండా ఆయన చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఆ రోజే విజయ్ పైన తీవ్ర విమర్శలు వచ్చాయి. నువ్వు విజయ్ రాజకీయ నాయకుడా, సినిమా నటుడా? రాజకీయ నాయకుడైతే ఆ సంఘటనని
ఎదుర్కోవాలి, అక్కడున్న ప్రజలకు, అక్కడున్న బాధితులకు ధైర్యం నింపాలి, భరోసా నింపాల్సిన పరిస్థితుల్లో విజయ్ వెళ్ళిపోయాడనే ఒక తీవ్ర విమర్శ వచ్చింది. అయితే ఇక్కడ ప్రధానంగా తర్వాత జననాయకన్ మూవీ ఇటీవల కూడా తీవ్ర వివాదాల వైపు నడిచింది. అవి ఆ సినిమాకు సంబంధించిన సీన్స్ లీక్ అయ్యాయి, వాటి మీద కేసు నడుస్తుంది. మరోపక్క కరూర్ సంఘటనపై సిబిఐ, మరోపక్క విజయ్ భార్య సంగీత చెంగల్పట్టు కోర్టులో విడాకులు దాఖలు చేయడం, ఇలా వరుసగా సంఘటనలు జరుగుతున్నాయి. మరోపక్క విజయ్ ప్రచారంలో మమ్మురంగా పాల్గొంటున్నారు. ఏదైతే తమిళనాడు ఎన్నికల్లో అన్నాడీఎంకే వర్సెస్ డిఎంకే గా ఉన్న ఎన్నికలు ఇప్పుడు త్రిముఖ పోటీ వైపు దారి తీసాయి. నేరుగా విజయ్ కూడా ఈ ఎన్నికల్లో భారీ స్థాయిలో ఓటింగ్ తెచ్చుకుంటారని ఒక ప్రచారం నడుస్తుంది. ఈ నెల 23న ఎన్నికలు జరగనున్నాయి, మే 4న ఫలితాలు వెళ్ళనున్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా విజయ్ ఏ మేరకు ఓట్లు సీట్లు సాధిస్తారనే ఒక చర్చ. విజయ్ సభలకు కూడా భారీ స్థాయిలో అభిమానులతో పాటు ప్రజలు కూడా హాజరవుతున్నారు. విజయ్ మేనిఫెస్టోను కూడా మనం నిన్న కూడా గమనించాం. అన్ని పార్టీల్లాగానే విజయ్ కూడా గతంలో ఏదైతే తాను ఉచిత పథకాలకు వ్యతిరేకమని చెప్పినప్పటికీ కూడా విజయ్ కూడా డిఎంకే బాటలో నడిచారు. రైతుల రుణమాఫీ కావచ్చు, మహిళల సంక్షేమ పథకాలు కావచ్చు, మహిళలకు నెలకు 2,500 రూపాయలు బ్యాంక్ అకౌంట్ లో జమ చేయడం కావచ్చు, విద్యార్థులకు స్కాలర్షిప్ కావచ్చు, విద్యార్థులకు సంవత్సరానికి 15,000 రూపాయలు కావచ్చు. ఈ పథకాలు అన్నీ కూడా అన్ని రాజకీయ పార్టీలు ఏదైతే డిఎంకే ఎలా ఉచిత పథకాల వైపు మల్లుతుందో విజయ్ కూడా అదే బాట పడుతున్నారు. గతంలో తాను ప్రకటించిన స్టేట్మెంట్ ఏదైతే ఉచిత పథకాలకు తాను దూరంగా ఉంటానని ప్రకటించినప్పటికీ కూడా తమిళనాడులో ఉన్న ఎన్నికల పోలరైజేషన్, పార్టీల మేనిఫెస్టోలు చూసినప్పుడు జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీతో పాటు డిఎంకే పార్టీలు ఉచిత పథకాల వైపు మొగ్గు చూపినప్పుడు తాను కూడా తప్పని పరిస్థితి ఏర్పడింది. ఆ నేపథ్యంలో విజయ్ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. మహిళలకు 8 గ్రాముల బంగారం ఉచిత పట్టు చీర కూడా ప్రకటించిన పథకాలు కూడా ప్రజల్లో ఒక రకమైన చర్చ నడిచాయి. అన్ని రాజకీయ పార్టీలు మహిళా సంక్షేమం పైన దృష్టి పెట్టి అలాంటి నేపథ్యంలో విజయ్ కూడా అట్టే మళ్ళీ. అయితే ఇక్కడ ప్రధానంగా విజయ్కి వస్తున్న జనసందోహం కానీ, విజయ్కి వస్తున్న భారీ స్థాయిలో అభిమానులు కానీ భారీ సభలకు వచ్చినప్పుడు విజయ్ కూడా చాలా అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే వరుసగా జరిగిన సంఘటనలు, విజయ్ సైకిల్ మీద ప్రయాణించినప్పుడు కూడా విజయ్కి అతి సమీపంలో అభిమానులు చూసుకురావడం, విజయ్కి తొక్కిసలాట జరగడం, ఇలా వరుసగా జరుగుతున్న సంఘటనలు చూసిన తర్వాత విజయ్ అప్రమత్తంగా ఉన్నారు. నిన్న ఏదైతే ఒక రైతు తీసుకొచ్చిన శూలం విజయ్ కంటి దగ్గరికి వెళ్ళడం విజయ్ అప్రమత్తంగా ఉంటే ఆయనకు పెను ప్రమాదం తప్పింది. అయితే విజయ్ కూడా అతి జాగ్రత్తగా వ్యవహరించాల్సి, సెక్యూరిటీ ఇచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారమే విజయ్ ముందుకెళ్లాల్సి ఉంటుంది. పోలీసులు పలు సూచనలు, సలహాలు చేస్తున్నారు. ఆ సలహాల ప్రకారమే విజయ్ యాత్ర కానీ, విజయ్ బహిరంగ సభలు కానీ, విజయ్ ఈ ప్రచార సభలు కానీ ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి. విజయ్ అప్రమత్తంగా లేకపోతే పెను ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉన్నాయంటే మనకు ఇటీవల సంఘటనలు నిరూపించాయి. అలాంటి నేపథ్యంలో విజయ్ భవిష్యత్ రాజకీయ నాయకుడిగా ఎదగాల్సిన నేపథ్యం తగు జాగ్రత్త తీసుకోవాలంటే టీవీకే శ్రేణులే కాదు, ప్రజల నుంచి కూడా ఇలాంటి విజయ్కి జరగకుంటే బాగుండు, ఇలాంటి సంఘటన జరగకూడదు అనే ఒక అభిప్రాయం వ్యక్తం అవుతుంది. నేను రైట్ కిరణ్, స్టే విత్ us. మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక విజయ్ ఏ సమయాన పార్టీ మొదలు పెట్టారో కానీ అప్పటి నుంచి కూడా వరుసగా కూడా ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇదే అంశం అయితే తెర మీదకు తీసుకొని వస్తున్నారు. ఎందుకంటే పార్టీ మొదలుపెట్టినప్పుడు చూస్తే మొదటి బహిరంగ సభలోనే తొక్కిసలాట జరిగింది. అప్పటి నుంచి కూడా తన సిబిఐ విచారణకు అటెండ్ అవటం మనం చూస్తున్నాం. ఆ తర్వాత అంటే సరైన సమయం చూసి కూడా భార్య విడాకులు ఇస్తుందంటూ కూడా దాని మీద ఇంకో చర్చ జరుగుతోంది. తన కొడుకు అన్ఫాలో చేశాడు, త్రిష వివాదం తెర మీదకు వచ్చింది. ఆ తర్వాత కూడా తను జనాల్లో కలిసిపోదామని వెళ్ళిన సమయంలో కూడా అది కూడా మరో వివాదంగా మారింది. ఎందుకంటే ఆల్రెడీ అప్పటికే తొక్కిసలాట జరిగింది. ఆ తర్వాత మరలా కూడా సైకిల్ మీద కనుక విజయ్ కనుక వస్తే అక్కడ పరిస్థితి ఏంటి, అక్కడ సెక్యూరిటీ అసలు ప్రొవైడ్ చేయగలుగుతారా? మళ్ళీ ఇప్పుడు చూస్తే కనుక మేనిఫెస్టో రిలీజ్ అప్పుడు కూడా ఒక రైతు అక్కడికి రావటం, అదే సమయంలో విజయ్ తను తల వంచి అది తీసుకోపోవటం, రైతు కూడా అంటే అది ఇవ్వబోయే క్రమంలో కూడా మరలా అనుకోకుండా కూడా ప్రమాదం జరగబోయేటువంటి సూచనలు మనకి కనిపించాయి. మనం జనరల్గా చూసినా కానీ రాజకీయ నాయకులైనా, సెలబ్రిటీస్ ఎవరైనా కానీ, హీరోలైనా ఎవరైనా కావచ్చు, వాళ్ళకి ప్రమాదాలు జరగకుండా వీటి ఉండటానికి కారణం ఏంటంటే వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకుంటారు. ఇప్పుడు ఎవరు కలవాలి, ఇప్పుడు మనం పొలిటీషియన్స్ చూసినా కానీ వాళ్ళని ఎవరు కలవాలి, ఎప్పుడు కలవాలి, ఏ విధంగా వాళ్ళని కలవాలి, దానివల్ల పెంచి ఉన్న ముచ్చేంటి అంతా కూడా చూసుకుంటారు. ముప్పు ఇవన్నీ కూడా చూసుకుంటారు. ర్యాండమ్గా కూడా జనాలు వచ్చినా కానీ, పొలిటీషియన్స్ కానీ వీళ్ళందరూ కలవకపోవడానికి కారణం ఎవరు మనసులో ఏముందో తెలియదు.
ఎవరు వాళ్ళతో ఏ వెపన్స్ కానీ ఏం క్యారీ చేస్తున్నారు ఏంటనేది తెలియదు, లేకపోతే అభిమానం ఎక్కువైపోయి వాళ్ళు ఇంకా ఏదైనా చర్య కూడా చేయొచ్చు, ఇవన్నీ కూడా ఊహించలేని పరిణామాలు జరుగుతాయి. అందుకనే ప్రతి ఒక్క స్టెప్ కూడా సెక్యూరిటీతో ఆలోచించి ముందు వెనక చూసి ఆచి తూచి అడుగులు వేస్తే కానీ ఇట్లా పబ్లిక్లో ప్రమాదాలను తప్పించుకోవడానికి సెలబ్రిటీస్కి కానీ పొలిటీషియన్స్కి కానీ సాధ్యం కాదు. ఇక విజయ్ కూడా ఇటువంటివన్నీ కూడా మొదటిసారి పార్టీ పెట్టాడు, ఇప్పుడు చిన్నగా కూడా రాజకీయాలంటే ఏంటో కూడా ఇంకా కూడా తెలుసుకోవాలని అంటున్నారు. మరి ఈ క్రమంలో విజయ్ ఇంకొంచెం కూడా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులు మనం చూస్తున్నాం.